హల్లెలూయా. నిజంగా యవన కాలంలోనే దేవునికి తన హృదయాన్ని సమర్పించి, మరి ఈరోజు యవన కాలంలోనే ఘనమైన దేవుని పరిచర్య చేయటానికి మరి తన జీవితాన్ని సమర్పించుకున్న దైవ సేవకులను బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడికి రావటంతోనే నా చర్చ్ ఫస్ట్ యానివర్సరీ గుర్తొచ్చింది. నీకు పోలికి చెప్తా, నా ఫస్ట్ యానివర్సరీకి కూడా నాకు పెళ్ళి అవ్వాల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా చర్చి ఫస్ట్ యానివర్సరీకి నేను బ్యాచులర్నే. హల్లెలూయా. అప్పటికి కనబడుతున్న పాస్టర్ గారు లేరు అప్పుడు నాకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ యానివర్సరీ అయిన తర్వాత వివాహం అయ్యి రెండో యానివర్సరీ కలిసి చేసుకున్నాం. ఆమేన్. రెండో యానివర్సరీ మీకు కూడా అలాగే ఉండునుగాక. గట్టి చెప్పాలి మీరందరూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా ప్రభువునందు ప్రయాసము వ్యర్థం కాదు. మరి అంత దూరం నుంచి మరి స్థలానికి వస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నిజంగా సేవలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటంకాలు, ప్రతిదినము ప్రయాణాలు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అనుకుంటే దీంట్లో వ్యక్తిగతంగా ఏముంటుందంటే ఏమీ లేదు. ఆమేన్. గమనించిన మాట చెప్తాం. యేసయ్య శిలువ మీద కార్చిన రక్తం ఈరోజు మన జీవితాలకి జీవాన్ని ఇస్తూ ఉంది. ఒకసారి ఆ మాట తీయండి. ఎందుకో దేవుడు నాకు ఆ మాట గుర్తు చేస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే ముందు 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయుండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కాము. అపాయములోనూ కేవలం ఉపాయము లేని వారము కాదు. తరమబడుచునను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశింపు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. తర్వాత వచ్చిన అందరు నాతో కలిసి చదవండి. కావున మాలో మరణమును మీలో జీవమును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు గమనించండి, యేసు యొక్క మరణం, హల్లెలూయా చెప్పండి ఏంటి? యేసు యొక్క మరణం మనకి జీవాన్ని ఇచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆయన పొందిన గాయాలు, ఆయన శిలువ మీద కార్చిన రక్తం ఈరోజు మనల్ని ఏం చేసిందంటే జీవము కలిగిన వ్యక్తులుగా మార్చింది. అంటే ఆయన మరణం ఏం చేసిందంటే మనకి జీవాన్ని ఇచ్చింది. ఈరోజు గమనించండి, యేసయ్య ద్వారా మనకి ఊరికినే ఈ మేలు కలగలా. మన జీవితాలను జీవము కలిగినదిగా మార్చడానికి, మన జీవితాలను విలువ కలిగినదిగా మార్చడానికి, మన జీవితాలను ప్రయోజనకరంగా మార్చడానికి యేసయ్య యొక్క మరణం మన జీవితాలను దీవెనకరంగా మార్చినది అంటూ అన్నది. ఆమేన్, హల్లెలూయా. ఉచితంగా రాలా, మనల్ని జీవము కలిగిన వారుగా చేయడానికి ఆయన ఏమైనాడు? మరణించాల్సి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటాడు తెలుసా, ఆయన మరణం మాకు జీవాన్ని ఇచ్చింది, మా మరణం మీకు జీవమునిస్తుంది. అంటే ఏంటి తెలుసా? మరణం అంటే మరణం కాదు, ఆయన నలగొట్టుకొనుట ద్వారా మాకు జీవం వస్తే మేము నలగొట్టుకొనుట మీకు జీవాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ సంఘానికి జీవం ఏంటో తెలుసా? యేసయ్య నలగొట్టుకొనుట ద్వారా వచ్చిన జీవమును పొందుకొని ఆ శరీరాన్ని నలగొట్టుకొనబట్టి సంఘానికి జీవము కలుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఒక సేవకుడు దేవుని పరిచర్య కొరకు నలగొట్టబడుతూ ఉంటాడో ఆ సంఘానికి అంత ఫ్లేవర్ దొరుకుతూ ఉంటుంది. ఆ సంఘం అంత జీవము కలిగినదిగా మారుతుంది. ఆ సంఘం అంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చూస్తే ఆయన పర్సనాలిటీ, ఆయన ప్రయాస చూస్తే, ఆమేన్, హల్లెలూయా. నేనైతే ప్రార్థిస్తే ఇక నీకు త్వరలో కారు కూడా ఇచ్చేయాలి. ఆమేన్.
కారు ఇస్తే పెట్రోల్ అని, మా కారు ఇచ్చింది దేవుడు పెట్రోల్ కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇందా పాస్టర్ గారు చెప్పారుగా, మా పరిచర్లో మేము తిరుగుడు అట్టేట లేదు. మేము ఎక్కడ కుదురుగా ఒక్క చోటకి వెళ్ళాం. నువ్వు కూడా ఉండకూడదు ఇక్కడ. ఎంతకాలం ఉంటే ఇంత చిన్న చర్చిలో? ప్రైజ్ లార్డ్. ఇప్పటి నుంచే మీ సంఘం వాళ్ళకి నేను ఫస్ట్ యానివర్సరీ రోజే చెప్తున్నా. ఆమేన్. మీరు ఒక అరెకరం మినిమం ప్రార్థన చేయండి. ఏంది, ఎవరు మాట్లాడరా? ప్రైజ్ లార్డ్. అంటే ఇంతమందితోనే సరిపోద్దా? ప్రైజ్ లార్డ్. నేను చర్చి కట్టిన మొదటి రోజు నుంచి మా సంఘం వాళ్ళకి టెన్షన్, ఇక్కడ ఎంతసేపు ఉంచుతాడు ఈ పాస్టర్ గారిని. ప్రైజ్ లార్డ్. మరి నిండిపోతా ఉంటే అక్కడే కూర్చొని ఏం చేస్తాం? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కూడా దేవుడు మంచి మందిరమే ఇచ్చాడు, కానీ మేము ఇంకా దీనిని మించి ఒక పెద్ద స్థలాన్ని వెతుకుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కొరకు ఎంతైనా మనం చేయవలసిన వారమేనాం. ఈరోజు ఈ సంఘానికి, ఈరోజు ఈ మొదటి యానివర్సరీలోనే ఇంతగా దేవుని కార్యం చూస్తున్నామంటే, హల్లెలూయా, మన మరణం, ఆమేన్, హల్లెలూయా, యేసయ్య మరణం మనకేమిచ్చింది? జీవాన్ని ఇచ్చింది. అందరూ చెప్పండి, యేసయ్య మరణం ఏం చేసింది? హల్లెలూయా. అదే మనము నలగొట్టుకుంటు ద్వారా, ఆ సేవకుడు నలగొట్టుకుంటు ద్వారా ఏమవుతుంది? సంఘానికి జీవం వస్తుంది. అదే సమయంలో ఒక మాట చెప్తున్నాను. ఏ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి, ఎవరు క్రీస్తుని ఎరిగిన వ్యక్తి, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నలగొట్టుకుంటావో, నీ కుటుంబానికి దేవుడు నేను దీవెనకరంగా పెడతాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మేము పరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబము సువాసనగా మార్చబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి. లేవు ఉన్నారు అందరు ఇక్కడే? హల్లెలూయా. ఎటు పోయేది ఏముండదు. ఎందుకంటే ప్రైజ్ లార్డ్, భోజనాలు అవ్వాలి, అన్నీ అవ్వాలి, అప్పుడే వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. అందరు జాగ్రత్తగానండి. ఇప్పుడు నేనేదో చెప్పేస్తే మీరేదో వినాలని కాదు. నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి, మీరు ఊపే తల నాకు అర్థం అవ్వాలి. అప్పుడే ఆ ప్రసంగానికి ఒక సంపూర్ణత. యేసే ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు అర్థం కానిది ఏం చెప్పలా. ఆడికి తిండి కావాలంటే తిండి పెట్టాడు, గుడ్డోడైతే కళ్ళు ఇచ్చాడు, కుంటోడైతే బాగు చేశాడు, ఆడికి కొంచెం ధైర్యపరిచే మాటలు కావాలంటే పెట్టాడు. అది యేసయ్య పరిచర్య ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. అర్థం కానిది ఉండదు యేసయ్యలో. ఆమేన్, హల్లెలూయా. అవసరమైనది యేసయ్య పరిచర్యలో ఉంటుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా. ఎక్కడున్నాం? మన కుటుంబానికి, మన గ్రామానికి మనం దీవెనకరంగా ఉండాలంటే, రక్షించబడిన నీవు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని పాదాల దగ్గర నువ్వు నలగొట్టుకునే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. యేసయ్య నుంచి జీవం ఊరికినే వచ్చిందా మనకి? పరలోక వైభవాన్ని విడిచిపెట్టి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి, హల్లెలూయా, ఆయన రక్తాన్ని కార్చి, ఆయన గాయాలు పొంది, దానిలో నుండి ఈ సంఘాన్ని కట్టి, ఆ సంఘములో నుండి మనల్ని దేవుడు జీవింపజేస్తున్నటువంటి వాడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ఈరోజు ఒక పాయింట్ చెప్తాను. చాలామంది యేసయ్య ఏదో 5 రొట్టెలు 2 చేపలు కుంటోడు గుడ్డోడు కోసం రాలా. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికన్నా యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ జీవితానికి యేసయ్య కావాలి. ప్రైజ్ లార్డ్. ఈరోజు మన జీవితాలు ఎప్పుడు జీవం కలిగిందిగా మార్చబడుతుంది? మన జీవితంలో యేసయ్య దొరికితే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఈ విషయాలన్నీ చెప్పక మునుపు ఇవన్నీ నేను చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏది ఇస్తే చెప్తా ఉంటా. ఆమేన్, హల్లెలూయా. సో ఈ సంఘం గమనించండి. ఈ సంఘము లేకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తి, నువ్వు ఒక దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నలగొట్టుకునే వ్యక్తిగా ఉండాలి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తా. స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీకు వంటగది తెలుసు కదా? తెలియటం జీవితమే అందుట్లో ఉంటుంది. ఆమేన్. దాంట్లో కాఫీ పొడి ఉంటుంది, యాలకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వంటగదిలోకి వెళ్ళటంతోనే వాసన వస్తుందా? చెప్పండి. వంటగదిలోకి వెళ్తుందని ఒక పక్క నుంచి కాఫీ పొడి వాసన, ఒక పక్క నుంచి యాలకులు వాసన వచ్చేస్తూ ఉంటాయా? రావు. ఎప్పుడు వస్తాయి? తీసి ఆ కర్రీలోకి, ఆ టీలోకి ఏం చేయాలి? 2 దెబ్బలు వేస్తే అప్పుడు ఏమొస్తుంది? సువాసన వస్తుంది. సువాసన రావాలంటే నలగొట్టబడాలి.
ఉచితంగా దేవుని దగ్గర నుంచి ఏది రాదండి. యేసయ్యే నలగొట్టుకుంటే మన కొరకు మనం కూర్చొని ఊరికినే ప్రభువా దీవించనంటే రాదు. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఒక గుండా ఆయన చెప్తూ ఉంటాడు కదా టీవీల్లో, చిన్నలేదా, డబ్బులు ఊరికే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదం ఊరికినే రాదు, కార్యాలు ఊరికినే రావు. దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవటం మొదలు పెట్టాలి. చర్చ్ ఈజ్ ద ప్లేస్. సంఘం అనేది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని విలువ కలిగినదిగా, ప్రయోజనకరంగా, దీవెనకరంగా మార్చే ఒక స్థలం. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘములో ఏం జరిగిద్దంటే తెలుసా? దేవుడు నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తూ ఉంటాడు, నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒకసారి చూడండి మత్తయి సువార్త, అసలు ఈ చర్చ్ అంటే ఏంటో చెప్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద, అక్కడే జాగ్రత్త చదవాలి. దేని మీద అంటే, ఈ బండ మీద నా సంఘమును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులో నీకిచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇంత అధికారం ఎవరికొందో తెలుసా? సంఘానికి. ప్రైజ్ లార్డ్. పేతురుతో యేసయ్య చెప్తున్నాడు, హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. హల్లెలూయా. నా సంఘాన్ని నేను కడతా. ప్రైజ్ లార్డ్. ఇదేంటి? యేసు శిష్యుల సహవాసం. హల్లెలూయా. లేదు, స్లోగా దాన్ని మళ్ళీ అట్ట పేరు మారుస్తారో, జడ్సన్ అయ్య గారి యొక్క చర్చ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకే, ఈ భూమి మీద ఒక పేరు కావాలి కాబట్టి యేసు శిష్యుల సహవాసం, జడ్సన్ అయ్య గారి చర్చ్. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, దీనికన్నిటికన్నా ముందేంటో తెలుసా? ఈ మందిరం ఎవరిదో తెలుసా? యేసయ్యదే. చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. ఆర్గనైజేషన్స్ కాదు, మనుషులది కాదు. హల్లెలూయా. సంఘం ఎవరిది? దేవుని. అందరు చెప్పండి, సంఘం ఎవరిది? యేసయ్య చెప్తున్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సంఘము నాది. మరి మేము ఎవరో తెలుసా? ఆ సంఘములో మిమ్మల్ని కాపులా కాయటానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి, మిమ్మల్ని వరదలు చేయటానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి గమనించండి, సంఘము సంస్థలది కాదు, సంఘము సేవకులది కాదు. అట్లా అనుకున్నారు చాలామంది. కరోనా కాలంలో దాదాపు 5,000 మంది పైన సేవకులు చచ్చిపోయారు. అయిపోయిందా? సేవ జరుగుతుందా? ప్రైజ్ లార్డ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా జడ్సన్ కూడా అదే చెప్తాడు అనుకున్నా, సంఘం నాది కాదు, అయింది కాదు. ఈ సంఘం ఎవరిది? యేసయ్యది. అందరు చెప్పండి, ఈ సంఘం ఎవరిది? ఎంతమంది అట్లా చూసి మందిరానికి వస్తున్నారు? ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నేను యేసయ్య మందిరానికి వెళ్తున్నాను, నా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను, భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధికి వెళ్తున్నాను, హల్లెలూయా, నా కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు రక్తం కార్చిన, నా జీవితాన్ని విలువ కలిగినగా మార్చిన నా యేసయ్యని నేను ఆరాధించడానికి వెళ్తున్నాను అనే ఉద్దేశంతో మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని మందిరం ఎవరిదే? మీకు విషయం తెలుసా? కోట్ల రూపాయలున్న మందిరాన్ని కట్టడం అసాధ్యం. మందిరాన్ని కట్టాలంటే అది దేవుని ప్రణాళికలో భాగమై ఉండాలి, దేవుని చిత్తం. దాని కొరకు దేవుడు అనేక మందిని ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. అనేక మందిని దేవుడు సమకూరుస్తాడు. కారణం ఎందుకో తెలుసా? సంఘం ఎవరిది? ఆయనది. ఇది ఎలా కట్టాడంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ సంఘం అంటే ఇది? చెప్పండి, ఏ సంఘమో?
యేసయ్య రక్తం ఇచ్చి కొన్న సంఘం అండి ఇది. హల్లెలూయా. ఈ రోజులు ఈ సంఘాలు కొట్టేసుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. నేను ఆ విషయం చెప్పిన, ఈ జడ్సనయ్య గారికి తెలుసు ఆ వాక్యము, సంఘము నాది, సంఘము నాది అనుకున్నాడు అనుకో, బీపీ షుగర్లు అన్నీ ఆయనకే వచ్చేస్తాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కూడా సంఘం ఎప్పుడు నాది కాదు, నేను వాళ్ళకి కూడా చాలా టీచ్ చేశాను. ప్రైజ్ లార్డ్. మీకు విషయం చెప్పనా, మా జీవితాల్లో మాకు సంఘము కన్నా వ్యక్తిగతమైన జీవితం మొదటి ప్రయారిటీ. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిది ఏం కట్టబడాలి? మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. పరిచర్య ఎవరిదే? దేవుని. చెప్పండి, పరిచర్య ఎవరిదే? ఆయన చూసుకున్నాడు. వేల లక్షల మంది ప్రయత్నించారండి మందిరాలను, దేవుని పని ఆపాలని. ప్రపంచంలో ఎవరి వల్ల కాబోదు కూడా. ఆమేన్. హల్లెలూయా. కారణం ఇవి మేము కట్టుకునే 4 స్తంభాలు కాదు, భూమిని ఆకాశంను సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుని ఆధీనములో ఉన్న సంఘం. దీన్ని కట్టడానికి ఆయన రక్తాన్ని కార్చినటువంటి వాడు అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన తన రక్తాన్ని ఇచ్చి ఈ సంఘాన్ని కట్టాడు. ఎందుకో తెలుసా? ఈ సంఘము, హల్లెలూయా, దీని ఎదుట ఏమి నిలవనేరవంట? పాతాళలోక ద్వారములో నిలవనేరవం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏదన్నా ఉందంటే సంఘమేనండి. దీని ఎదుట ఏమి నిలవనేరవో? పాతాళలోక ద్వారములో నిలవనేరు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తా చాలా జాగ్రత్తగా. నేను ఒక దయ్యం పట్టిన, దురాత్మ పట్టిన వ్యక్తిను ట్రంప్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఏం చేస్తాడండి? చెప్పండి, ఏమైంది? అదే జడ్సనయ్య గారి దగ్గరికి తీసుకురండి, చూసి అదే పారిపోద్ది. ఇప్పుడు ఎక్కడ శక్తి ఉంది? దేవుని మందిరములో. ఆమేన్. హల్లెలూయా. పాతాళలోక ద్వారములో సంఘము ఎదుట నిలవనేరవో. ప్రైజ్ లార్డ్. మీరు ఏది బంధిస్తారని నాకు విషయం చెప్పనా? ఏ సంఘము అధికారము కలిగి ప్రార్థిస్తుందో ఆ సంఘము ద్వారా దేవుడు ఆ గ్రామానికి దీవెనకరంగా ఉంచుతాడు. ఎక్కడ సంఘం ఉంటే అది ఆ గ్రామానికి దీవెనండి, ఆ గ్రామానికి ఆశీర్వాదం, ఆ ప్రజలకు అది దీవెన. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రాంత ప్రజలకి ఆ దేవుని. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది ఏంటి తెలుసా? దేవుని సంఘం. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం ఎవరిది? అందరు చెప్పండి. యేసయ్య రక్తం ఇచ్చి కొన్న సంఘం. అందరు చెప్పండి, ఈ సంఘం ఎవరిది? యేసు రక్తము చేత కడగబడిన సంఘం ఇది. ఇది మొదలు. కానీ సంఘానికి ఎట్లా రావాలి? సంఘానికి ఎట్లా రావాలి? నా యేసయ్య మందిరానికి నేను వెళ్తున్నా. నేను మారు మనసు పొంది నేను కూడా ఇంజనీరింగే చదివాను. నేను కేఎల్సి కోనేరు లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. పాస్టరమ్మ గారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చదివారు. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఎస్వి యూనివర్సిటీ మారు మనసు పొంది దేవుని మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టి 24 సంవత్సరాలైంది. ఈ 24 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరం నేను మానలా. హలో, ఉన్నారా? ఎందుకు మానలేదు తెలుసా? అది ఎవరి మందిరం? నా దేవుని మందిరం. ఆయన నన్ను రక్షించకపోతే నేను లేను. ఆయన నా కొరకు ప్రాణం పెట్టకపోతే నా పాపం నుంచి నేను బయటపడేవాడిని కాదు. నా శాపములోను, నా దరిద్రతలోను, నా వ్యసనాల్లోనే నశించిపోయేవాడిని. ఆయన తన కృపతో, ఆయన రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను తన కుమారుడిగా చేసి నా జీవితాన్ని బాగు చేశాడు. కాబట్టి హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా మందిరమును నేను విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వెళ్తానే ఉంటాను. హల్లెలూయా. ఒకళ్ళు కొంతమందికి డౌట్ రావచ్చు, మీకు ఏ ఇబ్బందులు ఏం కలగలేదా? 2 సార్లు హాస్పిటల్లో ఉన్నాం ఆదివారం. హల్లెలూయా. నేను మా 2 పిల్లలు, పాస్టర్ గారు ఒక్కలే దేవుడు కృపతో ఒక ఆమెను పెట్టాడు. ఎందుకంటే మరి అందించాలి కదా మందులో. మేము ముందు రోజు శనివారం రాత్రి డాక్టర్ గారిని అడిగాం. డాక్టర్ గారు పొద్దున్నే చర్చికి వెళ్ళి వస్తామండి అన్నాం. మీరేందా చర్చికి అంటే మీకు అన్ని సిలైన్లు ఉన్నాయి, టెస్ట్ రాస్తే బయటికి పంపిస్తారన్నా. వెళ్తారు మరి తప్పదుగా అన్నాడు. వాడు టెస్ట్ రాశారనుకోండి అన్నాం. ప్రైజ్ లార్డ్. అట్లాగే అవన్నీ సిలైన్లని తీసి అవి అట్లాగే ఆ సిలైన్లు పెట్టిన అవన్నీ నీడిల్స్ అన్ని తీసేసి, ప్రైజ్ లార్డ్, కొంచెం మొహం కడుక్కొని డ్రెస్ వేసుకొని మందిరానికి వెళ్ళి మళ్ళీ మందిరం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సాయంత్రానికే డిశ్చార్జ్ చేసి పంపించేశారు.
ఆమేన్. కారణం ఏంటి తెలుసా? ఇదేదో నాలుగు పాటలు పాడుకునే స్థలం కాదు, 4 మాటలు వినటం మాత్రమే కాదు, దేవునితో సహవాసం చేసే ఒక ఉన్నతమైన స్థలం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరములో దేవుని యొక్క మహిమను చూస్తూ, దేవుని ప్రసన్నతను చూస్తూ, దేవుని ఆరాధించగలిగినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూసే వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. అసలు ఈ మందిరాన్ని భూమి మీద ఎందుకు ఏర్పాటు చేయవలసిందో ఒక మాట చెప్తాను. ఆదామవ్వల్ని దేవుడు సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు మనుషుల పట్ల ఏంటంటే, మనిషితో దేవుడు సహవాసం చేయాలనే దేవుడి ఉద్దేశం. దేవుడికి ఎప్పుడు నీతో నాతో ఉండాలనే దేవుని ప్రణాళిక. ఆ విధంగా ఆదామవ్వలతో దేవుడు సహవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు ఆదామవ్వలు సాతాను చేత మోసపుచ్చబడి వాళ్ళు పాపం చేసిన తర్వాత ఏమైందంటే ఏదైనా తోట నుండి వారు తోలివేయబడ్డారు. హల్లెలూయా. పాపం ఎంటర్ అయిపోయింది. అప్పుడే దేవుడు వెంటనే హల్లెలూయా ఇంకొక ప్రణాళిక వేయచ్చు మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్తగానండి. దేవుని మొదటి ప్రణాళిక ఏంటంటే ఏదైనా తోట. ఏదైనా తోటలో దేవుడు ఎటువంటి ప్రణాళిక ఉన్నాడంటే, తను సృష్టించిన మనుషులతో కలిసి జీవించాలనేది దేవుని ప్రణాళిక. కానీ పాపం ఏం చేసిందంటే మనిషిని దేవునికి దూరం చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనిషికి దేవుడికి దూరం చేస్తే, అయ్యో నేను ఎంతో ప్రణాళికతో నేను సృష్టించిన మనుషులతో సహవాసం చేయాలని దేవుడు ఆలోచిస్తే, పాపం వాళ్ళని దూరం చేస్తే వెంటనే దేవుడు మరొక ప్రణాళిక వేశాడు. హల్లెలూయా. ఆ రెండో ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ సంఘము. ఈ సంఘాన్ని అంటే సంఘము ద్వారా తిరిగి దేవుడు తన ప్రజలను సమకూర్చుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సంఘం అనే దానిని భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. హల్లెలూయా. ఈ చర్చ్ అనే దానికి మెయిన్ ప్లానింగ్ ఎక్కడ జరిగిందో తెలుసండి? ఆదామవ్వలు పాపం చేసినప్పుడు పరలోకంలో జరిగింది. అంటే ఈ భూమి మీద చర్చికి మెయిన్ ప్లానింగ్ ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు చేశాడు. దానిని ఈ భూమి మీద నిర్మించడానికి, ఆ భూమి మీద ప్రజలను రక్తంతో కడిగి ఆయన మందిరంలో నిలబెట్టి వాళ్ళని ప్రయోజనకరంగా చేసే ఉద్దేశంతో యేసయ్య పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి ఆయన తన రక్తాన్ని కార్చి శాపాన్ని పోగొట్టి హల్లెలూయా ఆయనతో మనల్ని సహవాసంలోనికి చేర్చుకోవడానికి లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగానండి. సంఘం అనే దానికి చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆమేన్. దానిని భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆమేన్. దానికి కావలసిన మెటీరియల్స్ని సమకూర్చేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అంటే ఈ భూమి మీద చర్చ్ అనే దాని వెనక తండ్రి అయిన దేవుడో, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో ఉండేదే సంఘం. ఏదో ఒక మనిషి 4 రాళ్లతో కట్టుకునేది కాదు. ఆమేన్. నాకు చర్చ్ అంటే చాలా భయం అండి. విషయం ఇందాక చెప్పాక 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాల్లో నేను లేటుగా వెళ్ళింది కూడా లేదు. ప్రైజ్ లార్డ్. 95% అందరికన్నా ముందు. ఈ రోజుకి నేను సేవకు వచ్చిన తర్వాత కూడా, విశ్వాసకు ఉన్నప్పుడు అట్లాగే వెళ్ళేవాడిని, సేవకు వచ్చిన తర్వాత కూడా నేనే ఫస్ట్ ఉంటాను మందిరంలో. నాకు మనుషులతో సంబంధం అండి. నేను దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. మీరు వచ్చినా రాకపోయినా నేను ఆరాధించుకోవాలి కదా దేవుణ్ణి. మీ కొరక నా కొరక? ఎవరికి వాళ్ళుగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మారాలి. ప్రైజ్ లార్డ్. కారణం ఏంటి తెలుసా? ఈ సంఘం పట్ల అంత ప్రణాళిక ఉంది కాబట్టి అంత శక్తివంతంగా ఈ భూమి మీద సంఘం ఉంది. కొన్ని వేల లక్షల మంది ప్రణాళికలు వేశారు సంఘం అనే దానిని భూమి మీద ఉండకుండా చేయాలని. ఇట్స్ ఇంపాసిబుల్. కారణం ఏంటి తెలుసా? ఇది మేము కట్టుకున్నది కాదు. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని అధికారం కింద సంఘం ఉండేది అన్నది. గట్టిగా చప్పులు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం అనే దానికి పునాది ఎవరంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
11వ వచనం చూస్తే, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడో, ఈ పునాది యేసు క్రీస్తే. హల్లెలూయా. ఈరోజు ఈ సంఘము ఏ పునాది మీద కట్టబడిందో తెలుసా? క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలను దేని మీద కట్టుకోవాలి? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. మనుషులను నమ్మి, పరిస్థితులను నమ్మి ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది నష్టపోయారండి. ఈరోజు ఈ భూమి మీద నీ జీవితము దీవెనకరంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండాలంటే మన జీవితం దేని మీద కట్టుకోవాలి తెలుసా? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. నేను ఒక విషయం చెప్పనా? నీ జబ్బుల కన్నా, నీ అవసరతల కన్నా, హల్లెలూయా, నీ ఇబ్బందుల కన్నా నీ జీవితానికి దేవుడు అవసరం అండి. నేటి దినాల్లో ఎంతసేపు బ్రెడ్ అండ్ బటర్. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. స్వస్థత రావచ్చు, మళ్ళా పోవచ్చు. ఈరోజు ఆశీర్వాదం రావచ్చు, మళ్ళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ జీవితానికి ఏం కావాలో తెలుసా? దేవుడు ఉంటేనే నీకు నెమ్మది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను సూటిగా అడుగుతున్నా, నీకు స్వస్థత కావాలా, అద్భుతాలు కావాలా, ఆశ్చర్యాలు కావాలా, దేవుడు కావాలా? అరే మారిపోయారు అంత తొందరగా. నేటి దినాల్లో మనిషి అవసరత ఏంటో తెలుసా? అద్భుతాలు కాదా, జీవితానికి దేవుడు కావాలి. యు నీడ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితాలను బాగు చేయటానికి దేవుడు కావాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు, నేను 3 విషయాలు, సమయం తక్కువ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా చెప్తా. అసలు మనిషికి దేవుడు ఎందుకు అవసరం తెలుసా? నీ గడిచిన దినాలలో జరిగిన ప్రతి శాపము, పాపము నుండి నిన్ను విడిపించడానికి దేవుడు కావాలి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మనిషి పుట్టుకలోనే పాపి అని బైబిల్ తెలియజేస్తుంది. నేను మాట చెప్పి, ఆదాము అవ్వలు చేసిన పాపం ఇప్పుడు కూడా వస్తూనే ఉందా లేదా? ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగానండి. పాపం పర్సనల్ కాదు. పాపం నీ వరకే ఆగదు, అది మన తరాలకు వెళ్తానే ఉంటుంది. శాపం మన తరాల్లో వెళ్తానే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నేటి దినాల్లో ప్రజల యొక్క టెన్షన్ ఏంటో తెలుసా? నా శాపం ఎట్లా పోతుంది, నా పాపం ఎట్లా పోతుంది. ప్రపంచంలో ఇప్పుడు పెద్ద బిజినెస్ ఏంటో తెలుసా? నీ శాపం పోవటానికి ఇది చేయి, అది చేయి అని చెప్పే బిజినెస్ ఎక్కువైపోయింది. ప్రైజ్ లార్డ్. నా పేరు ఆనంద్ అనుకోండి, ఇంకో పెట్టేసుకొని జీవితం బాగైపోండి. ఈరోజు ప్రజలు నిరంతరము టెన్షన్తో ఉండేది తెలుసా? నా పాపం, నా శాపం ఎట్లా పోద్ది? హల్లెలూయా. ప్రజలకి నిద్ర లేని రాత్రులకి కారణం ఏంటంటే వారి జీవితాలను వెళ్తున్న శాపం. ప్రైజ్ లార్డ్. ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారండి? ఒకసారి ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతానండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం నిద్ర కూడా పోలేకపోతున్నారా? చివరికి మన జీవితానికి ఆ నిద్ర కూడా దొరకట్లేదా? అంటే ఏంటో తెలుసా? టెన్షన్, ఫియర్. ఆ శాపం అనే కాడి కొట్టివేయడానికి యేసే వచ్చాడండి. నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. పాపములో నుంచి శాపం వస్తుంది. ఆ శాపము మరలా చెప్పా, పర్సనల్ కాదు. చెప్పండి ఏంటి శాపం? ఏంటి? పాపం పర్సనల్ కాదు. నేను తప్పు చేస్తానని నా ఇష్టం ఏంటి ఆగదు. అది ఎక్కడికి వెళ్తుంది? ఆదాము వాళ్ళు చేసిన దాంతో మనకు ఏమైనా సంబంధం ఉందా? అయినా మన దాకా వస్తూనే ఉందా? అదేంటి ఎట్లా వస్తుందో చెప్తా. ఎల్కేజీ వాడికి పెన్నెత్తుకు రమ్మని ఏ తల్లి చెప్పిద్ది, ఏ తండ్రి చెప్పిస్తాడండి? పక్కనోడి పెన్ను ఎత్తుకొచ్చేస్తాడు బ్యాగ్లో వేసుకొని. ఎవడు చెప్తాడు వాడికి? అది ఇన్బిల్ట్. మనిషి పుట్టుకలోనే పాపం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్త. పాపం, ఈ శాపం అనేది బ్లడ్ లైన్లో వెళ్తుందండి. బ్లడ్ లైన్లో అంటే నీ రక్తంలోనే ఉంటుంది. చెప్పండి, పాపము ద్వారా వచ్చిన శాపం ఎక్కడ ఉంటుంది? రక్తములోనే. అందరు చెప్పండి జాగ్రత్తగానండి. దేంట్లో ఉంటుంది? ఇప్పుడు మన పితరులు కొంతమంది అంటారు, అమ్మో ఈడెంట్రా వీళ్ళ తాతలకు కొన్నాడో, వీడికి బుద్ధులన్నీ తాతయ్య వచ్చినాయి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే వీళ్ళ నాన్న ఇట్టగా ఉన్నాడు, వీళ్ళ నాన్న జీవితంలో ఎట్లా జరిగింది, వీడి జీవితంలో కూడా అట్టా జరుగుతుంది అంటారు. కారణం ఏంటి తెలుసా?
బ్లడ్ లైన్లో శాపం ట్రాన్స్ఫర్ అవ్వకుండా వస్తుంది. అంటే రక్త సంబంధికుల్లో నుంచి ఏమవుతుంది, వెళ్తానే ఉంటుంది. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ వచ్చిందంటే ఏమంటారు, మీ అమ్మకుందా మీ నాన్నకుందా అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇదే టైంలో ఇంకో మాట చెప్తాం. ఇక్కడో తాతగారు పెరిగారు, ఇక్కడో తాతగారు, ఇద్దరు పక్కించోళ్ళే. ప్రైజ్ లార్డ్. 3వ జనరేషన్ వచ్చింది. ఈ మనవడు ఆ తాత లెక్కే ఉన్నాడు, వీళ్ళ మనవడు వీళ్ళ తాత లెక్కే ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా, ఈ మనవడు ఈ తాత లెక్క ఎందుకు ఉన్నట్లా? చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు కదా. కారణం ఏంటి తెలుసా? స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్ లైన్లో నుంచి వస్తుంది. మీకు ఒక విషయం చెప్తా, మరి దీనికి విరుగుడు ఏంటండి? అదే రక్తంలోంచి వచ్చిన శాపాన్ని కొట్టివేయటానికి యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని. ఆ రక్తములో ద్వారానే నీ జీవితంలో ఆ బ్లడ్ లైన్లో ఉన్న శాపము కొట్టివేయబడేదై ఉన్నది. యేసయ్య వచ్చిన మెయిన్ రీజన్ అది. నీ గతములో ఉన్న నీ గతాన్ని, నిన్ను నెమ్మది లేకుండా చూస్తున్న గతము నుండి విడిపించి నేను ఒక భవిష్యత్తులో దీవెనకరమైన వ్యక్తిగా చేయటానికి. నేటి దినాల్లో మనుషుల జీవితంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? గడిచిన దాన్ని తలంచుకుంటూ నేటి దినాల్లో నెమ్మదిగా జీవించలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వచ్చిన మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? నీ గడిచిన దినాల్లో ఉన్న శాపం పాపమో కొట్టివేయటానికి వచ్చినాడు. రెండోది కనుక తెలుసా? ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితాన్ని ధైర్యముతోనూ నిరీక్షణతోనూ జీవించే వ్యక్తిగా చేయటానికి వచ్చున్నాడు. హల్లెలూయా. యేసయ్య లోకానికి వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక అద్భుతమైన విషయం చెప్పిన. హల్లెలూయా. యేసయ్య ఏ వ్యక్తిలోకి వస్తే ఆ వ్యక్తి మానసికంగా బలము కలిగిన వ్యక్తిగా మారతాడు. మెంటల్లీ స్ట్రాంగ్. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ప్రార్థన చేసుకునే వాళ్ళలో కూడా చాలామంది అది లేదు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు మానసికంగా నేను చాలా శక్తివంతంగా, నేను చాలా ధైర్యం కలిగి, మెంటల్లీ స్ట్రాంగ్, ఐఎమ్ మెంటల్లీ స్ట్రాంగ్ అని ఎంతమంది చెప్పగలుగుతారు? చిన్న సమస్య వస్తే ఏమనండి, హల్లెలూయా, ఏమైపోతాను, 4 రోజులు జ్వరం వస్తే పైకి చూసి ఏమైపోద్ది 6వ రోజు లెగిసి తిరుగుతావు. ఎంతమంది నీ పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడగలుగుతున్నారు? నేను చెప్పనా, నీ స్వంత శక్తితో బలంతో నువ్వు జీవించడం అసాధ్యం. ఎందుకో చెప్పనా? నిన్ను నువ్వు పుట్టించుకోవాలా? నిన్ను పుట్టించిన వాడున్నాడు. ఆయన సహాయం ద్వారానే ఈ భూమి మీద నువ్వు ధైర్యంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి అన్నం తినిపిస్తారు. తల్లులు చెప్తూ అంటారు, అరే నాన్న పెద్ద అయిన తర్వాత నన్ను బాగా చూసుకోరా. వీళ్ళకేంటి? చిన్నప్పటి నుంచే టెన్షన్, నా బతుకేమైపోద్దని. ప్రైజ్ లార్డ్. నేను మా పిల్లలకి చెప్తా, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, 80 సంవత్సరాలు వచ్చినా నేనే చూస్తా, మీరు నన్ను చూడక్కర్లా. ఎక్కడి నుంచో తెలుసా? నా దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన నన్ను విడువని ఎడబాని దేవుడు. నిన్ను విడువని ఎడబాని దేవుడిని నువ్వు కలిగినప్పుడు ఈ లోకంలో ఏ పరిస్థితి నిన్ను నిరాశపరచలేదో, నిన్ను దిగులు పరచలేదండి. ఈరోజు ఈ క్రైస్తవంలో ఉన్న గొప్ప శక్తి అని తెలుసా? నేను మెంటల్లీ స్ట్రాంగ్. కరువైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా హల్లెలూయా, నా దేవుడు నన్ను విడిపించగలిగిన సమర్థుడైన ధైర్యం ఎక్కడ వస్తుంది తెలుసా? యేసయ్యని కలిగిన వాడికి వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ రాలేదు అంటే చెప్పనా, మీకు ఎంతసేపు అదేంటి ఉప్పులు పప్పులు అప్పుల కొరకే దేవుడిని నమ్మినట్టున్నారు మీరు. ఇప్పుడున్న ఎవరిని చూసినా ఏంటి అంటే ఉప్పు పప్పు అప్పు. మీరు బాధపడినంటే నేను ఆ విషయం చెప్తా, ఈ కష్టపడితే దొరుకుతాయి. హలో, కష్టపడితే వచ్చేస్తాయండి అయ్యే. ఇలా నేను కొంతమంది చూస్తాను, ప్రార్థన చేసి ఇంట్లో కూర్చొని పొలం వెళ్ళి విత్తనాలు నాటుకుండా కొబ్బరి నూనె పోసేస్తే పంట వస్తుందా? ఏమవుతుంది? అప్పులోడు ఇంటికి వస్తాడు. ఆశీర్వాదం కన్నా నీ జీవితాన్ని విలువ కలిగినగా మార్చడానికి యేసయ్య అవసరం. అవసరాలు అక్కర్ల కన్నా జీవితానికి దేవుడు కావాలండి. నిన్ను నిలబెట్టడానికి ఏంటి?
మనం అంటూ ఉంటే, మనకంటూ ధైర్యం ఉంటే, మనం అంటూ శక్తి కలిగిన ఉంటే భూమి మీద ఏదైనా సాధించగలుగుతాం. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? నా విమోచకుడు సజీవుడు. యోబు ఉన్నాడు, భయంకరమైన రోగం, భయంకరమైన దరిద్రత, పిల్లలు చనిపోయారు, భార్య ఏమో ఏసరించుకుంది, స్నేహితులు ఎడుతున్నారు, చివరికి శరీరం వెళ్ళిపోయి ఏమైపోయిందో తెలుసా? గోతులో కూర్చోండి, తండ్రి అని చెల్లెలు అని గోతుతోనూ శరీరంలో ప్రాకు పురుకులతో చెప్తున్నానంటాడు. అంటే యోబు శరీరం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది తెలుసా? శరీరంలో పుండ్లు పడి వాటిలోంచి పురుగులు బయటకు వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా? గ్యాంగ్రైన్ అయితే మన బియ్యంలో తెల్ల పురుగులు ఉంటాయి చూసారా? అట్లాంటి శరీరంలోంచి రాలుతూ ఉంటాయి కొంతమందికి, టూ మచ్ ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు. అలా చూడలేదు సార్, ఎప్పుడైనా వీడియో చూపెడతాం మీకు. యోబు అన్నాడు, నా తల్లి అని చెల్లెలు అని ప్రాకు పురుగులతో, అంత భయంకరమైన సిక్నెస్. ఆ రోజుల్లో ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. హల్లెలూయా. నా దేవుడు ఒకరోజు నన్ను నిలబెడతాడని తెలుసు. ఆ ధైర్యమే యోబును గోతులో నుండి లేవనెత్తి ఈరోజు మన ముందు సాక్షిగా నిలబెట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. నీ దేవుని గురించి నీకున్న అవగాహన ఈ భూమి మీద నిన్ను శక్తివంతుడిగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుని గురించి నీకున్న అండర్స్టాండింగే నిన్ను లేవనెత్తేదై ఉన్నది. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయనను నువ్వు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. యేసే నీలో ఉంటే నువ్వు శక్తివంతుడిగా మార్చబడతావు. మూడోది, యేసే ఎందుకు కావాలి తెలుసా? రేపు నీ భవిష్యత్తు విషయంలో కలవరపడకుండా ధైర్యంగా నీ భవిష్యత్తుని ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. కొంతమందికి రేపు ఏమైపోద్దో టెన్షన్. అసలు ప్రజలు భయంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి, కలవరంతోనే గడుపుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. నిరంతరము టెన్షన్తోనే గడుపుతున్నారు. నేను అడుగుతా, దేవుడు నిజంగా మనిషిని అట్టాగి సృష్టించాడా? ప్రైజ్ లార్డ్. మన జీవితంలో ఉన్న శాపం, దేవునితో సహవాసం లేని పరిస్థితి. నేను ఒక మాట చెప్తున్నా, అద్భుతాలు ఆశ్చర్యాలు కాదు, మొట్టమొదటిగా జీవితం కొరకు యేసే కావాలి. యు నీడ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు నీలో ఉంటే నేను జ్ఞానం కలిగిన వాడుగా, వివేకము కలిగిన వాడుగా, సమర్థవంతుడిగా, శక్తివంతుడిగా మారుస్తాడు. ఆ సామర్థ్యము, ఆ శక్తి నిన్ను భూమి మీద దీవెనకరంగా మారుస్తుంది. ఆ జ్ఞానము నిన్ను ధనవంతుడిగా మారుస్తుంది. ఆ జ్ఞానము నిన్ను భూమి మీద 10 మందిలో విలువ కలిగిన వ్యక్తిగా మార్చేది అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో నా ప్రియదేవుని బిడ్డలారా, ఏదో యేసయ్య ఏదో అద్భుతాలు, స్వస్థతలు కాదు. నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చబడాలి అంటే, ఈ భూమి మీద నీ జీవితం ధైర్యంగా జీవించే వ్యక్తిగా మార్చబడాలంటే నీ జీవితానికి యేసయ్య కావాలి. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు స్వస్థత, అద్భుత యేసయ్య. చెప్పండి, నీ జీవితానికి ఎవరు కావాలి? ఆయనను కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన అంటే నేను లోకమునకు వెలుగును. హల్లెలూయా. నన్ను కలిగి ఉన్నవాడు జీవపు వెలుగు కలిగి సంచరించును. నేను ఇంకో మాట చెప్తా. ఒకవేళ నువ్వు ఇప్పటికే రక్షించబడ్డావు, ప్రభువా నాకు నెమ్మది దయచేయి, సంతోషం దయచేయి, ప్రభువా సమాధానంతంగా జీవించడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నావు అనుకో, దాని అర్థం చెప్పనా? దేవుడు లేడని నీలో. బైబిల్ ఏం చెప్తుంది? హల్లెలూయా. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు కలిగి, ఆయనే సమాధానకర్త అయినప్పుడు, ఆయన కలిగి ఉన్నప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? ఆటోమేటిక్గా సమాధానం ఉంటుంది. ఇంకా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అడగాల్సి వస్తుంది? నువ్వు స్వస్థత అడిగావు, స్వస్థత పొందుకున్నావు, అద్భుతం అడిగా, అద్భుతం పొందుకున్నావు. కానీ ఆయన నువ్వు కలిగి లేకపోవటం వల్ల సమాధానము కలిగిన వ్యక్తిగా లేకపోతున్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన మనలో ఉంటే ఆయన వాక్యం చెప్తుంది, ఆయన మనలో ఉంటే మనం నెమ్మది కలిగిన వారుగా మారుతాం. మళ్ళీ ఎందుకు అడగాలి? ఉద్యోగం వచ్చినాడు మళ్ళా ఉద్యోగం కొరకు అడుగుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మందిరాలను ఎందుకు ఏర్పాటు చేశారు తెలుసా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రయోజనకరంగా చేయటం కొరకే మందిరం. చాలామంది అనుకుంటారు సేవకుడు బ్రతకడానికేమని. నేను ఒక విషయం చెప్పనా, ఈ సేవ కొరకు పడే ప్రయాస కన్నా ఉద్యోగాల్లో వ్యాపారం చేసుకుంటే 100 రెట్లు సంపాదించుకోవచ్చు.
ఆయన మంచి చదువు చదివాడు, సంపాదించుకోలేడా? పిల్లలు ఎట్లా సేవకుడి జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఎప్పుడు నడవాలో తెలియదు, ఎప్పుడు ఏడవాలో తెలియదు. నాకు నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ అండి. ఓ మంచి హౌస్ ఓపెనింగ్ ఉంది మా చర్చ్ వాళ్ళు, బ్రహ్మాండమైన హౌస్ ఓపెనింగ్, భారీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఆ ముందు రోజు రాత్రే మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు చనిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడేమో బరియలకి వెళ్ళాలి, అదైన తర్వాత ఏమో హౌస్ ఓపెనింగ్కి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడేమో హౌస్ ఓపెనింగ్ గురించి మాట్లాడకూడదు, అక్కడికి వెళ్ళేమో పొద్దున్న బరియలకి వెళ్ళాలని చెప్పకూడదు. అంటే మేము ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. అది సేవకుడి జీవితం. ప్రైజ్ లార్డ్. ఎట్లాంటిది నాకు 2-3 సార్లు అయింది. మొన్న శనివారం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, గమనించండి. ఆమేన్. మోషే అదేంటి సారెపతులో ఉన్న విధవరాల దగ్గరికి దేవుడు ప్రవక్త అయిన ఏలియాని పంపించాడు. దేని కొరకు తెలుసా? ఏలియా బతకటానికి కాదు. ఏలియాని బతకాలంటే దేవుడు అంతకుముందే కాకులతో పోషించాడు. ఆ గ్రామానికి పంపించింది ఏలియాని పోషించడానికి కాదు, ఆ గ్రామంలో ఉన్న వ్యక్తిని సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వటానికి సేవకుడిని దేవుడు ఆ ప్రాంతానికి పంపించాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మేము పరుచుకున్నాం. హల్లెలూయా. సేవకుడు కొరకు సంఘం కాదు, సంఘం కొరకు దేవుడు సేవకుని పంపించేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఏలియాని అంతకుముందు ఇన్సిడెంట్లోని దేవుడు దేంతో పోషించాడండి? కాకులతో రొట్టెను మాంసమును. అంటే ఏంటి తెలుసా? బర్గరు. మనం ఇప్పుడు పేరెట్టాం బర్గర్ అని. అప్పుడే ఉంది రొట్టె, రెండింటి మధ్యలో మాంసం. ఇప్పుడు బర్గర్ పేరేంటి? ఇంకా అవి కూడా కాకులు. ఆమేన్, హల్లెలూయా. మందన్న ఆడు ఫ్రిడ్జ్లో పెట్టింది తెల్లారి వేడి చేసి ఇస్తాడు. ఫ్రెష్ మాంసంతో దేవుడు పోషించాడండి. మనుషుల అవసరంలా అటని చెప్పి మేము సంబంధం లేదన్నమాకండి. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు బతకడానికి సంఘం కాదు, గ్రామంలోని ప్రజలకి దీవెనకరంగా ఉండటానికి సేవకుడు. దావీదు మంచి భక్తి చేసుకునేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతకు మించి దావీదుకి తెలియదు. కానీ దావీదు పట్ల దేవునికి ఏం ప్లాన్ ఉందో తెలుసా? గొప్ప రాజుగా చేయాలని. ఆ పని చెప్పటానికి, ఆ పనిని చేయటానికి దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? సమూయేలు అనే ప్రవక్తని. సమూయేలు అనే ప్రవక్త లేకపోతే దావీదు ఆర్డినరీ గొర్రెలు కాసుకునేవాడు. ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుని ప్రణాళికలో నిలబెట్టి అభిషేకించింది ఎవరో తెలుసా? సమూయేలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దారిలో వెళ్తున్న సౌలుని దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ప్రభువా, నీవెవరంటే నేను నీ హింసించుచున్న యేసుని. ప్రభువా, నేనేం చేయాలి? నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు. పట్టణంలో ఎవరున్నారు? ఆననీయ అనే ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే సేవకుడు. పట్టణంలో ఏముందంటే సంఘం ఉంది. ఆ గుడ్డి కళ్ళు కోల్పోయినటువంటి సౌలుగా ఉన్న పౌలు పట్టణంలోకి వెళ్తే ఆ అననీయ ఆ సౌలుని ట్రైన్ చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడిగా మార్చబడ్డాడు. అననీయ లేకపోతే సౌలు జీవితం లేదు, సమూయేలు లేకపోతే దావీదు జీవితానికి లేదు. నీ జీవితాలను ప్రయోజనకరంగా చేయటానికి సేవకుడనే వాడిని దేవుడు ఏర్పాటు చేశాడు. సేవకుడు బతకడానికి కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ జీవితానికి ఆశీర్వాదం. నేను ఒక మాట చెప్తున్నా, నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? నీ సేవకుడి నోట్లో ఉంది. సంఘం ఎవరిది? దేవునిది. చెప్పండి, సంఘం ఎవరిది? ఇప్పుడు దీన్ని ఎట్లా బిల్డప్ చేయాలండి? మనం అందరం కలిసి దీన్ని ప్రయోజనకరంగా మార్చాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం ఎట్లా ఉండాలండి? నేను చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. ఫస్ట్ యానివర్సరీకి ఎంత మంచి మందిరం ఉంది. మాకు ఒక బిల్డింగ్ పైన ఎట్టుకున్నాం. ప్రైజ్ లార్డ్. నాకు ఫస్ట్ యానివర్సరీ వేరే వాళ్ళ బిల్డింగ్ పైన, వాళ్ళ రేకుల షెడ్లో, వాళ్ళ వరండాలో నాకు ఫస్ట్ యానివర్సరీ అయింది. ప్రైజ్ లార్డ్. మేము 10 స్థలాలండి. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తీసేసి ఇక్కడ తీసేసి మధ్యలో అప్పులు పాలయ్యి నానా దెప్పలు పడి అటు ఇటు తిరిగితే ఇదిగో ఈరోజు దేవుడు ఒక మంచి విలువ కలిగిన స్థలంలో ఒక ఘనమైన మందిరాన్ని ఇచ్చాడు. అది కూడా తృప్తి లేదు. మా వాళ్ళందరికీ టెన్షన్ మొదలైంది, ఎక్కడ కూడా ఉండనివ్వనని చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకన్నా దేవుని మందిరం ఘనంగా ఉండాలి. నేను సేవకు వచ్చిన 23-24 సంవత్సరాలు అవుతుంది. 24 సంవత్సరాల్లో నేను ప్రతి దినము నాకు వచ్చిన ప్రతి దానిని
దేవుని మందిరం కొరకే ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. 17 సంవత్సరాలకు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాను. అది కట్టిన 5 సంవత్సరాలకే అంతకు మించిన ఘనమైన గృహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో ఒక్కొక్కరు గృహాలని సంవత్సరానికి 4-5 గృహాలు ప్రతిష్ఠిస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. వారు దేవుని పని కొరకు వారి కష్టార్జితాన్ని, వారి శ్రమని, వారి బలాన్ని ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉన్నారు. ప్రభువునందు ప్రయాసమో ఈరోజు ఈ మందిరం ఇక్కడ నిలబడటానికి నేను చెప్తున్నా, దేవుడు కొద్ది మందిని ఈ మందిరము ఏర్పాటు చేయటానికి, కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్తున్నా చూడండి, అది దేవుడు ఎందుకో తెలుసా? దానిలో నుండి నేను అధికముగా వరదలు చేయటానికి గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ ఆపర్చునిటీ. ఈరోజు మందిరము నిలబడటానికి ఈరోజు ఎవరైతే ప్రయాసపడ్డారో, ప్రవచన రీతిగా చెప్తున్నా, మీ పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం ఎవరి కొరకు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు. ఇంకో మాట చెప్పిన, ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులు పిల్లలకి గట్టిగా ఓ మాట చెప్పగలుగుతున్నారా? కానీ మీ పిల్లల్ని తీర్చిదిద్దే ప్లేస్ ఏదో తెలుసా? దేవుని మందిరం. నువ్వు చెప్పలేవు మీ పిల్లలకి, కానీ సేవకుడు నీ పిల్లల్ని ప్రయోజనకరంగా చేస్తాడు. మా చర్చిలో మేము సండే స్కూల్ విపరీతంగా చేస్తాం. వీళ్ళు కూడా బాగా చేస్తారు. సండే స్కూల్ ద్వారా పెరిగిన పిల్లలందరూ ఈరోజు ఉద్యోగస్తులు అయ్యారు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. కారణం తెలుసా? నీ బిడ్డలను దేవుని సందులో పెంచండి. నీ పిల్లలకి శ్రేష్టమైన స్థలం నీ స్కూల్ కన్నా దేవుని మందిరం. అట్లా స్కూల్ మానేజ్ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి దేవుని మందిరంలో ఎదిగితే దేవుడు వారిని ప్రయోజనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈ మందిరం దేని కొరకు చెప్పండి? ఈ మందిరం దేని కొరకు? మందిరం దేని కొరకు? రాట్లా. ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళ నెత్తి మీద ఆశీర్వాదం దిగి వస్తుంది. మీ ఆన్సర్లోనే ఉంది. ఈ మందిరం ఎవరి కొరకు? నాకెందుకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ మమ్మల్ని పిలిస్తేనే వస్తాం. ఈ మందిరం ఎవరి కొరకు? ఎవరు నా కొరకు అనుకొని ఆ మందిరం కొరకు నువ్వు ప్రయాసపడుతుంటావు. ఆ మందిరంలో కన్నీరు గార్చు, ప్రార్థన చేయి, నేను నలగొట్టుకో. నీ కుటుంబానికి నువ్వు సువాసనగా మారుస్తావు. ఏ సేవకుడు తన సంఘము కొరకు నలగొట్టుకుంటాడో ఆ సంఘానికి, ఆ సేవకుని దేవుడు దీవెనకరంగా పెడతాడు. ఈరోజు ఈ సంఘం ఏ విధంగా ఉందంటే నలగొట్టుకునే సేవకుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం అందరం. ఎంతమంది ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారు? ప్రభువా, ఒకవేళ నువ్వు ఈ మందిరానికి సంబంధించిన వ్యక్తివా? గుడ్. ఒకవేళ లేదు, నువ్వు ఏదన్నా మందిరానికి సంబంధించిన వ్యక్తివా, లేకపోతే నువ్వు ఒక సేవకుడివా, నీ సంఘము కొరకు నీ జీవితాన్ని, నీ సమయాన్ని ఉపయోగించే వ్యక్తిగా మార్చు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించింది. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది. నిన్ను నమ్మి నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉంచావని. నిన్ను నమ్మి అప్పగించిన పరిచర్య ఎందుకో తెలుసా? ఆ గ్రామానికి, ఆ సంఘానికి నువ్వు దీవెనకరంగా ఉంటావని. ఈ మొట్టమొదటి యానివర్సరీ రోజు మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను బ్రతుకు దినములన్నయో, జీవించకాలమంతయో నీ కొరకు, నీ మందిరం కొరకు నేను కష్టపడి పనిచేసి నా శాయశక్తులా నేను ఒక దీవెనకరంగా ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నవారు మీ కుడి చేయెత్తి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థించండి. ప్రభువా, నేను నీ మందిర అభివృద్ధి కొరకు నేను ప్రయాసపడతానయ్యా. ప్రార్థించే వ్యక్తిగుంటా, కష్టపడే వ్యక్తిగుంటా, విత్తే వ్యక్తిగుంటా. నువ్వు ఏం చేయగలిగితే దేవుని రాజ్య విస్తరణ కొరకు చేయటం మొదలుపెట్టాం. దేవుడు నేను దీవించి వరదలు చేయవాడన్నాడు. ఈ సమయంలో సేవకుడు కొరకు అందరూ ప్రార్థిద్దాం. హల్లెలూయా. జడ్సినిట్రమ్మా అందరు ప్రార్థించేద్దాం. దయచేసి సేవకులు కూడా దయచేసి ముందుకు వచ్చినట్లయితే ఈ యానివర్సరీ రోజు ఈ యవ్వన సేవకుడిని రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవ్వన సేవకుడి ద్వారా ఒక ఘనమైన పరిచర్య ఈ ప్రాంతంలో జరుగునుగాక. విస్తారమైన ఆత్మల పంట కొయ్యుదురుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. నేను ప్రార్థిస్తున్న ఒక మందిరము కాదు, అనేక మందిరాలు, అనేక స్థలాలలో నీ ద్వారా దేవుడు ఘనమైన